అరుదైన టెక్నాలజీ వస్తువులు. వాటికి ఎందుకంత క్రేజ్? కొన్నిసార్లు వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. ఈ విశ్లేషణలో కొన్ని స్పెషల్ ఎడిషన్ గ్యాడ్జెట్ల వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. వాటికి నిజంగా అంత విలువ ఉందా లేదా అన్నది తేల్చేద్దాం. సరే, ముందుగా ఒక నంబర్ చూద్దాం. ఈ ధర దేనికో తెలుసా? కేవలం ఒక ఫోన్ కేస్ కోసం. అవును, ఇది ఆర్క్ పల్స్ డమాస్కస్ ఫోన్ కేసు ధర. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 100 మాత్రమే తయారుచేశారట. మరి ఇలాంటి అరుదైన టెక్ వస్తువులకు అంత విలువ ఎందుకుంటుంది? ఇదంతా కేవలం హైప్ మాత్రమేనా, లేక నిజంగా వాటిలో ఏదైనా ప్రత్యేకత ఉందా? కొన్ని అరుదైన టెక్ ఐటమ్స్ను లోతుగా పరిశీలించి ఏది నిజమైన కళాఖండం, ఏది కేవలం డబ్బు కోసం చేసే జిమ్మిక్కో తేల్చేద్దాం. ఓకే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా అట్టడుగు నుంచి మొదలుపెడదాం. అంటే ఏమాత్రం ఆకట్టుకోని, నిరాశపరిచిన ప్రొడక్ట్స్తో అన్నమాట. సాధారణంగా ఇలాంటి ఉత్పత్తులు కొన్ని కామన్ తప్పులు చేస్తాయి. అవేంటంటే అభిమానుల్ని, కలెక్టర్లను తీవ్రంగా నిరాశపరిచే అంశాలివి. ఉదాహరణకు ఫ్యాంటాస్టిక్ 4 వాచ్, మనీష్ మల్హోత్రా ఫోన్, ఎక్స్బాక్స్ మెటా క్వెస్ట్. వీటన్నింటిలో మంచి పొటెన్షియల్ ఉంది, కాని వాటిని మార్కెట్లోకి తెచ్చిన విధానం బాగాలేదు. ఇవి నిజమైన స్పెషల్ ఎడిషన్లా కాకుండా పైన రంగు మార్చినట్టు, ఏదో కాస్మెటిక్ మార్పు చేసినట్టు అనిపిస్తాయి. వీటన్నింటికన్నా ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఉంది. అదే హ్యారీ పాటర్ ఫోన్. దాని సాఫ్ట్వేర్ మొత్తం యాడ్స్తో నింపేశారు. డబ్బు సంపాదించడానికి ఒక ఫోటో క్యారోసెల్ను కూడా పిన్ చేసి పెట్టారు. అందుకే దానికి సరదాగా ఈ పేరు పెట్టారు. సరే, ఇప్పుడు మధ్యస్థ స్థాయికి, అంటే బీ టైర్కి వెళ్దాం. ఇక్కడ ఐడియాలు చాలా బాగుంటాయి, కానీ వాటిని అమలు చేయడంలో కొన్ని పెద్ద పెద్ద లోపాలు జరిగిపోతాయి. ఇప్పుడు అసలైన ఆసక్తికరమైన విషయానికి వద్దాం. స్టార్ వార్స్ ఫోన్ ఈ తేడాని చాలా స్పష్టంగా చూపిస్తుంది. దాని అన్బాక్సింగ్ అనుభవం చూస్తే ఏ అభిమానికైనా ఒక కలలా అనిపిస్తుంది. కాని సాఫ్ట్వేర్ దగ్గరకొచ్చేసరికి మాత్రం అదొక పెద్ద నిరాశ. ఈ ఫోన్లో ఉన్న ఒకే ఒక్క చిన్న, ఆలోచించి పెట్టిన హార్డ్వేర్ డీటెయిల్, అదే దీన్ని సీ టైర్లోకి పడిపోకుండా కాపాడింది. ఆ చిన్న డీటెయిల్ చూస్తే ఈ ప్రోడక్ట్ ఎంత అద్భుతంగా ఉండే అవకాశం ఉండేదో అర్థమవుతుంది. ఇక ఇక్కడ్నించి మనం ఏ టైర్కి వెళ్తున్నాం? ఇక్కడ బ్రాండ్లు తమ కస్టమర్లను లోతుగా అర్థం చేసుకుంటాయి. ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా డిజైన్ చేస్తాయి. ఏ టైర్ ఉత్పత్తుల్లో అత్యంత కీలకమైన విషయం సమగ్రమైన థీమింగ్. అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, యాక్సెసరీలు, చివరికి అన్బాక్సింగ్ అనుభవం కూడా అన్నీ ఒకే కథ చెప్పాలన్నమాట. దీనికి 2 అద్భుతమైన ఉదాహరణలు చూద్దాం. ఒకటి ఆస్టన్ మార్టిన్ F1 ఫోన్. ఇది చూడ్డానికి చాలా స్టైలిష్గా, సాఫిస్టికేటెడ్గా అనిపిస్తుంది. ఇక రెండోది స్వరోస్కీ ఫోన్. ఇది వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని నమ్మశక్యం కాని చిన్న చిన్న వివరాలతో కూడా అద్భుతంగా తయారుచేశారు. ప్రతి చిన్న డీటెయిల్ మీద ఇంత శ్రద్ధ పెట్టడం వల్లే మనమిప్పుడు ఎస్ టైర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ప్రోడక్ట్స్ కేవలం వస్తువులు కావు, అవి ఒక పూర్తిస్థాయి అనుభవాలుగా మారిపోతాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫోన్ అసలు ఒక సోర్స్ మెటీరియల్ను ఎలా గౌరవించాలో చెప్పడానికి ఇదొక మాస్టర్ క్లాస్ లాంటిది. ఇది ప్రతి విషయంలోనూ సక్సెస్ అయింది. నాటకీయంగా ఉండే దాని అన్బాక్సింగ్ నుంచి, వేడి తగిలినప్పుడు రంగు మారేదాని బాడీ వరకు. అంతేకాదు, సాఫ్ట్వేర్ థీమ్స్ కూడా కేవలం వాల్పేపర్ మార్చినట్టు కాకుండా ప్రతి ఐకాన్, ప్రతి యానిమేషన్ను షోకి తగ్గట్టుగా మార్చారు. అద్భుతం గదూ? సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క డీటెయిల్ కావాలని ఆ షోలోని ప్రపంచంతో ముడిపడి ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. అంతేగాని పైన ఒక లోగో అంటించి వదిలేయలేదు. ఎస్ టైర్లోకి వెళ్లడానికి ఇంకో దారి కూడా ఉంది. ఒక క్లాసిక్ను రీమాస్టర్ చేయడం. రేజర్ బూమ్స్లాంగ్ మౌస్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. దాని ఒరిజినల్ లెగసీని గౌరవిస్తూనే ఈ ఆధునిక కాలానికి తగ్గట్టు ప్రతి ఒక ఫీచర్ను అప్గ్రేడ్ చేశారు. సో సీ టైర్ నుంచి ఎస్ టైర్ వరకు మనం చేసిన ఈ ప్రయాణం మన ముందు ఒక చివరి ప్రశ్నను ఉంచుతోంది. ఒక లిమిటెడ్ ఎడిషన్ యొక్క అసలైన విలువ కేవలం ఆ వస్తువులో మాత్రమే ఉందా, లేక దాని చుట్టూ ఎంతో ఆలోచించి, ఎంతో శ్రద్ధగా సృష్టించిన ఆ అనుభవంలో ఉందా? ఏమంటారు?